హగ్గయి అయిన ప్రవక్త 2 ప్రసంగాలు ధ్యానం చేశాం. ఆ 2 ప్రసంగాల్లో చిట్ట చివరి మాట హగ్గయి చెప్తూ, మీకు తోడుగా అంట, మీ నిర్లక్ష్యం వల్ల మీరు పాడైపోయారు. నెంబర్ 2, మీ బాధ్యత ఏంటి అని చెప్పాడు. ఆ బాధ్యత చెప్తానే వాళ్ళు భయభక్తులు పూని యెహోవా మాట విని భయభక్తులు పూడుతుంటే మళ్ళీ హగ్గయి ద్వారా దేవుడు చెప్పాడు, హగ్గయి నువ్వు వెళ్ళి చెప్పు. ఏం చెప్పాలి? జెరుబ్బాబెలు యెహోషువ యాజకుడు నా మాట విని భయభక్తులు పూని ఉన్నారు కనుక నేను మీతో ఉంటా, మీకు తోడుగా ఉంటా అని వాగ్దానం చేశాడా లేదా? దేవుడే మనకు తోడుంటే, దేవుడే మనతో ఉంటే భయమా, దిగులా, కలవరం ఉంటుందా? ఉండదు. కానీ కొన్నిసార్లు ఆత్మీయాత్రలో నిరుత్సాహం వస్తుంది. ఇందా చెప్పానే, కొన్నిసార్లు నిరుత్సాహం వస్తుంది. ఎందుకు వస్తుంది నిరుత్సాహం? ఏమైంది మీకు గుర్తుందా? మహాభక్తిపరుడు ఏలియా, అద్భుతమైన భక్తిపరుడు ఏలియా, అద్భుతమైన ఆత్మీయుడు ఏలియా తన ప్రార్థనా జీవితంతో దేశంలో కరువు రప్పించాడు, దేశ ప్రజలను వణికిచ్చేశాడు. ఎవరు? ఏలియా. కానీ ఒక కాలం వచ్చింది, ఏమని ప్రార్థన చేశాడు? ఇక చాలు ప్రభువా, నన్ను చంపేయి అన్నంత నిరాశకి వెళ్ళిపోయాడు, నిస్పృహకి వెళ్ళిపోయాడు. ఎందుకు? సరే, అలాంటి నిరాశ నిస్పృహ ఎందుకు వస్తుంది జనరల్గా? దేవుడు తోడు లేడా? సరే అనుకుందాం, మీకు ఎప్పుడైనా నేను అనిపించిందా? అన్న దేవుడు వాగ్దానం చేశాడన్న, దేవుడు వాక్యంతో దేవుని సన్నిధితో నింపుతున్నాడన్న, మందిరానికి వెళ్ళానన్న, ఆరాధన చేశానన్న, పాటలు పాడానన్న, దేవుని వాక్యం చదివానన్న, అయినా కూడా నిరుత్సాహం ఉంది. ఎందుకు? అయినా కూడా నిస్పృహ ఉంది. ఎందుకు? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు మీతో ఉంటాను అని చెప్పినా కూడా నిరాశ నిస్పృహ గుండా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం మనం ధ్యానం చెప్పుతాం. 2వ అధ్యాయం తీస్తారా? గుర్తుందా? హగ్గయి మొత్తం ఎన్ని ప్రసంగాలు చేశాడు? 5 ప్రసంగాలు. ఇప్పుడు వరకు మనం ఎన్ని ప్రసంగాలు ధ్యానం చేసాం? 2 ప్రసంగాలు ధ్యానం చేసాం. ఈరోజు మనము 3వ ప్రసంగాన్ని ఎక్కువసేపు ధ్యానం చేయబోతాం. వచ్చే వారం 4, 5 ప్రసంగాలు మొత్తం హగ్గయి గ్రంథం కంప్లీట్ అయిపోతుంది. గుర్తుందా? మరలా ఒకసారి రివిజన్ చేస్తాను. హగ్గయి అనే గ్రంథాన్ని రాయడానికి కారణం ఏంటి? ఆటంకాలతో ఆగిపోయిన ఆలయ నిర్మాణం, లేదా ఆటంకాలతో ఆగిపోయిన ఆత్మీయత. అలా ఆటంకాలతో ఆగిపోయిన ఇశ్రాయేలు ప్రజలను పురుకొల్పడానికి దేవుడు 2 సేవకులను లేవనెత్తాడు. ఆ 2 సేవకులు ఎవరు? ఒకరు హగ్గయి, 2 జకర్యా. హగ్గయి అనే వ్యక్తిని దేవుడు లేవనెత్తి 5 ప్రసంగాలు చేయించాడు. నాయనా హగ్గయి, నా ప్రజలు ఆటంకాలతో ఆగిపోయారు, ఆటంకాల వల్ల, భయాల వల్ల, అధికారుల వల్ల లోబడిపోయి వంగిపోయి మందిర నిర్మాణాన్ని ఆపేశారు, కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళు చెప్పు అన్నప్పుడు అప్పుడు హగ్గయి అనే ప్రవక్త వెళ్ళి 5 ప్రసంగాలు చేశాడు. 5 ప్రసంగాలు ఒకేసారి చేయలా. అయితే ఈ 5 ప్రసంగాల్లో పోయిన వారం మనం 2 ప్రసంగాలు ధ్యానం చేశాం. ఆ 2 ప్రసంగాల్లో హగ్గయి ప్రవక్త ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలు ప్రజలారా, ఆటంకాలతో మీరు ఆగిపోయారు. అలా ఆగిపోవడానికి కారణం ఏంటంటే మీ నిర్లక్ష్యం. ఏంటి? మీ నిర్లక్ష్యం అని బోధించాడు. 2, ఇప్పుడు మీరు చేయాల్సిన మీ బాధ్యత. మీ నిర్లక్ష్యం ఏంటో చెప్పాడు, మీ బాధ్యత ఏంటో చెప్పాడు. 3వది, ఆ బాధ్యతను చెప్పుతానే చెప్పిన వెంటనే వాళ్ళు లోబడ్డారు, చెప్పిన వెంటనే భయభక్తులు పూనారు. అలా భయభక్తులు పూనిన వెంటనే దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? మీతో ఉంటా. అంటే మీ నిర్లక్ష్యం, మీ బాధ్యత చెప్పాడు, వాళ్ళ నిర్లక్ష్యం ఏంటో చెప్పాడు, వాళ్ళ బాధ్యత ఏంటో చెప్పాడు. ఆ బాధ్యత పూనుకుంటానే దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం? మీతో ఉంటా, మీకు తోడుగా ఉంటా, భయపడకండి. ఆటంకాలతో ఆగిపోయారు కదా, చుట్టూ ఉన్నటువంటి జనాలను బట్టి, పరిస్థితులను బట్టి ఓడిపోయారు కదా, వాళ్ళ అధికారాన్ని బట్టో వాళ్ళ భయాలను బట్టి లొంగిపోయారు కదా, భయపడకండి. మీరు నాకు భయపడుతున్నారు కాబట్టి మీకు నీతో ఉంటా. దేవుడే మనతో ఉన్నాడన్న భరోసా ఇస్తే మనకు భయమా చెప్పండి? దేవుని వాక్యం మనతో ఉంటే, దేవుని వాక్యం చదువుతుంటే, పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తుంటే, పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తుంటే, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తుంటే, పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నా, కొన్ని సందర్భాల్లో చుట్టుపక్కల పరిస్థితులను బట్టి ఆత్మీయుడు నిరాశ నిస్పృహకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడానికి కారణమైంది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా నేను మీతో ఉంటాను అని చెప్పినా కూడా నిరుత్సాహానికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? హగ్గయి 2వ అధ్యాయం. అలా వెళ్ళిపోయినప్పుడు దేవుడు మళ్ళా ప్రవక్తను పంపాడు. ఎవరిని? మళ్ళా ప్రవక్తను. ఎందుకు పంపాడు? నిరుత్సాహంలో పడిపోయారు, నిరాశకి వెళ్ళిపోయారు. అలా నిరాశకి వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను పురుకొల్పడానికి 3వ ప్రసంగం చేస్తున్నాడు. ఎవరు? హగ్గయి. ఈ 3వ ప్రసంగంలో మనం 3 విషయాలు ధ్యానం చేయబోతాం. ఎన్ని? 3 విషయాలు. ఆ 3 ఏంటి? మొట్టమొదటిది నిరుత్సాహం. ఏంటి? నిరుత్సాహం ఏంటో చూద్దాం. హగ్గయి 2వ అధ్యాయం మొదటి చదువుతున్నాను. 7వ నెల 21వ దినమున 7వ నెల యెహోవా వాక్కు ప్రవక్త హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చిన దేవనగా. ఎన్నో నెల అది? 7వ నెల 21వ దినమున. పైన మొదటి వచనం చూడండి. రాజైన దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరం మందు 6వ నెల మొదటి దినమున. ఎన్నోనేది? 6వ నెల మొదటి దినం. ఇది
7వ నెల 20, అంటే ఇంచుమించు నెల గ్యాప్. నెల గ్యాప్లో ఎన్నో ప్రసంగం? 3వ ప్రసంగం. అంటే మొదటి ప్రసంగానికి 3వ ప్రసంగానికి ఎంత గ్యాపు? ఒక నెల గ్యాప్. నెల తర్వాత హగ్గయి అనే ప్రవక్త ఏం చెప్పాడు? ఇప్పుడు ఎందుకు టైం ఫ్రేమ్ చెప్పాను తెలుసా? ఎందుకు నేను టైం ఫ్రేమ్ చెప్పానంటే, నెలకు ముందే దేవుడు వాగ్దానం చేశాడు, లేదా కొన్ని వారాల ముందే, కొన్ని రోజుల ముందే దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానం? మీతో ఉంటా, మీతో ఉంటా, మీతో ఉంటా అని వాగ్దానం చేశాడు. కొన్ని రోజులు గడిచిన వెంటనే ఏమైపోయారు? నిరుత్సాహం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, పొద్దున ప్రార్థన చేస్తావు, పొద్దున ప్రార్థన చేసిన కొన్ని గంటలకే నిరుత్సాహానికి వెళ్ళిపోతావు. ఆదివారం మందిరం గడుపుతావు, ఆదివారం సాయంత్రం ఇంటికి వెళ్తా నిరుత్సాహానికి వెళ్ళిపోతావు. కష్టపడి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు బైబిల్ చదువుతావు, కన్నీరు గడిచి ప్రార్థన చేసి ఉంటావు, సాయంత్రం అయ్యేసరికి నిరుత్సాహానికి వెళ్ళిపోతావు. ఇలా నిరుత్సాహానికి వెళ్ళిపోయిన ఆత్మీయులు భక్తిపరం లేరా? మీరు లేరేమో. నేను బోల్డ్ సార్ వెళ్ళాలా. ప్రార్థన చేసిన అర్ధగంటకు, వాక్యం చదివిన అర్ధగంటకు దేవుడు నాతో ఉన్నాడన్న భరోసా, నెమ్మది, కన్నీళ్లు కళ్ళ చెంపల కింద కారిన తర్వాత, ప్రార్థన చేసిన గంట తర్వాత నిరాశ, నిస్పృహకు ఎంగిపోయిన, లొంగిపోయిన రోజులు బోల్డ్ అని. ఎందుకు ఈ టైం ఫ్రేమ్ చేశానంటే, జస్ట్ నెలకి ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఇప్పుడు చూద్దాం ఏమైంది. 2వ వచనం. 7వ నెల 21వ దినమున యెహోవాకు ప్రవక్త హగ్గయికు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు చూద్దాం. నీవు యూదా దేశపు అధికారి అయిన షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోనూ ప్రధాన యాజకుడగు యెహోజాదా కుమారుడైన యెహోషువకు శేషించిన జనులతో ఇట్లనము. తలపగీత. హగ్గయి ఎన్నో ఇది నెల తర్వాత మళ్ళీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? హగ్గయికి. హగ్గయి వెళ్ళి నా ప్రజలతో చెప్పు. ఎవరు చెప్పాలి ప్రభువా? ప్రజల పెద్దడైనటువంటి యాజకుడైన జెరుబ్బాబెలుతోనూ యాజకుడైన యెహోజాదా కుమారుడైన యెహోషువకు నువ్వు శేషించిన జనులందరికీ చెప్పు. ఏం చెప్పాలి ప్రభువా? ఏమైంది? ఎందుకు దేవుడు మళ్ళీ పంపుతున్నాడు? ఇప్పుడు కింద ఉంటా చూడండి. 3వ వచనం ఏముంది చూడండి. 3వ వచనం. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారు ఇది ఎట్టిదినిగా కనబడుచున్నది, దానితో ఏది ఎందునని పోలినది కాదని తోచుచున్నది కదా. తలపైకి అర్థం. దేవుడు చెప్తున్నాడు, హగ్గయి నువ్వు వెళ్ళి చెప్పు. ఏం చెప్పాలి ప్రభువా? ఇశ్రాయేలు ప్రజల్లో బబులోను బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత మందిర పునాది వేశారు. మందిర పునాది వేసిన తర్వాత మందిరం కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అలా కట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి సొలొమోను కాలంలో ఉన్నటువంటి మందిర వైభవం ఎలాంటిది? లెక్క పెట్టలేనంత వెండి బంగారము, రాళ్ళు, ఇనుము, బంగారము, ఆస్తి కొలవలేనంత బైబిల్లో ఉంటుంది. కొలచడం మానేశారంట. ఎంతనో కొలుస్తాం? అర్థం కదా? అంత విస్తారమైన వెండి, బంగారం. అంత మాత్రమే కాదు, ఆ మందిర ప్రతిష్ఠిత దినం రోజు ఆ జంతువుల బలి అర్పుంటుందే, అది చదువుతా అంటే ఇంకా అయిపోలేదా అనిపిస్తుంది నాకైతే. అర్థం కాలేదు? అర్థమైందా? ఇన్ని గొడ్లు, ఇన్ని మేకలు, ఇన్ని జంతువులు బలి అర్పిస్తా అంటే ఇమాజిన్. జనులు, ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలు సొలొమోను దేశంలో మందిరం గోడకు అట్లా బంగారుతో తాపింటారు. ఆ సూర్యకిరణాలు బంగారం రేకు మీద అలా పడతా అంటే, ఆ సూర్యకిరణాలు బంగారం మీద పడతా అంటే డిమ్ముగా ఉంటుందా, మహిమ మెరుతుంటుందా? ఏమో అర్థం కాలేదమ్మా. ఇంటికి బంగారు పూత పూయించారమ్మా. ఆ బంగారు పూత పూయించిన తర్వాత, ఆ బంగారు రేకుతో పూయించిన తర్వాత సూర్యకిరణాలలో బంగారు రేకు మీద పడతాయనుకో, ఏమవుతుంది చెప్పండి? బంగారుకు ఏమవుతుంది? దగ్గర మెరుస్తుంటుంది. ఇమాజిన్ చేసుకోండి, అలా దగ్గర మెరుస్తుంది. ఆ జనాలందరూ తండోపతండాలుగా జనాలు, జంతువులన్నీ వచ్చారు, బలి అర్పిస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. పాటలు పాడేవాళ్ళు, యాజకులు, ఆసాపు కీర్తనలు, అట్లా యాజకుల వైపు, పాటలు పాడేవాళ్ళ వైపు, బలులు అర్పించే వాళ్ళ వైపు ఆ మందిర వైభవం చూస్తుంటే చుట్టుపక్కల దేశాలు సైతం ఆశ్చర్యపోయాయి. ఇంతలో సొలొమోను లేచి అద్భుతమైన రాజు, అద్భుతమైన వస్త్రాలు, రాజవైభవం ఉట్టిపడే విధంగా సొలొమోను దేవాలయం ఎదురు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, యెహోవా కనికరించయ్యా, నేను కట్టిన మందిరం ఏ పాటిది ప్రభువా అని ప్రార్థన చేస్తానే ఆయన మహిమ అలా దిగుతుంది మందిరంలోకి. ఇమాజిన్, మీ కళ్ళకు కూడా ఊహకందులో అంత గొప్ప మందిరంతో నింపబడిన, మహిమతో నింపబడిన మందిరం. ఇప్పుడు వాళ్ళు కడుతున్నటువంటి మందిరం అడపా అన్నటువంటి మందిరం. ఎందుకు? వాళ్ళకి కట్టాలన్నా వాళ్ళకి కావాల్సిన సామాగ్రి, కలప, చెక్క, బంగారు సంగతి దేవుడు ఎరుగు, ఇనుము సంగతి దేవుడు ఎరుగు. ఆ బంగారు ఆ ఇనుము, ఆ చెక్కలు, రాళ్ళు ఎవరో శత్రు దేశపు రాజు దయదలిచి ఇస్తే కడుతున్నారు. బాధ ఉంటుందా ఉండదా? మీకేమైనా ఎక్కుతుందా? ఎక్కుతుందా? అర్థం కదా? ఒకప్పుడు ఎలా కట్టారు మీకు ఇంకా అర్థం చెప్తాం. మా నాన్న బాగా కోటీశ్వరుడు, బాగా సంపాదించాడు. కోటీశ్వరుడు అయిన మా నాన్నగారి ఇంట్లో నేను ఎలా తింటాను? అమ్మా కొంచెం పెడతారమ్మా అని తింటానా? ఎలా ఉంటుంది? సగం కొట్లో పోతే సగం కింద పోతా ఉంటుంది. అర్థం కదా? బాగా కోటీశ్వరుడు పిల్లలు అమ్మ అని అడుక్కుంటారా, రూడ్గా ఉంటారా, ఎలా అంటారా?
రూడ్గా ఉంటారు, ఏ కొరత ఉండదు, వాళ్ళకు ఆకలి దప్పులు అంటే ఏంటో తెలీదు, అన్ని పిజ్జాలు, స్విగ్గీలు, జొమాటోలేంగా ఫోన్ కొడితే ఏం చెప్పి ప్రయత్నం చేశానంటే, అలాంటి వాళ్ళు కట్టిగా పేద పరిస్థితికి వెళ్ళిపోయారనుకో, అడుక్కుని తినే స్థితికి వచ్చారనుకో, ఎలా ఉంటుంది ఆ పిల్లడి పరిస్థితి? అరే ఒకప్పుడు మా నాన్నగారి ఇంట్లో ఎలా ఉన్నారంటారు. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు కూడా సొలొమోను కాలంలో అద్భుతమైనటువంటి వైభవంతో నిండినటువంటి మందిరం, కానీ కాలం మారిన తర్వాత ఏమైందంటే బబులోను బానిసత్వం నుంచి విడుదల పొందిన తర్వాత వచ్చారు, మందిరం కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మందిరానికి కావాల్సిన సరుకు సామాను ఎవరి దగ్గర తెచ్చుకోవాలా? రాజు దగ్గర తెచ్చుకోవాలి. అలా పోని తెచ్చుకున్న తర్వాత కడుతుంటే అప్పట్లో మందిరం ఏముండేదండి, ఇప్పుడు ఏందండి? అందుకు ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ప్రభు అంటారు చూడండి ఆ మాట, ఒక లైను ఏమంటే దేవుడు అంటాడు 3వ వచనం, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. అంటే ఏంటి? ఒకప్పుడున్న మందిరంతో ఇది ఎందుకు కొరగాదు, ఎందునకు కాదని పోల్చున్నారు కదా. అర్థం కాలే? అంటే ఒకప్పుడున్న మందిర మహిమతో, ఒకప్పుడున్నటువంటి సొలొమోను మందిరంతో ఇప్పుడు కడుతున్న మందిరాన్ని పోల్చుకుంటే దేనికి తరం కాదు, దేనికి ఉపయోగపడదు. ఎందుకు ఈ మాట అంటే, అప్పుడు అది తలుచుకొని కుమిలిపోతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు ఈ మాట పైనంటే, ఒకప్పుడు ఉన్నటువంటి ఆత్మయాత్రలో దేవునితో సంబంధం, ఆనందం, కన్నీటి ప్రార్థన, వాక్యంలో ఉన్నటువంటి ప్రభావం చదివిన మనకు, అలా ఆత్మీయతలో కొత్తలో మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడు కన్నీటితో చేసిన ప్రార్థన, దేవుని సన్నిధిలో ఆరాధించిన వైనం, పరిచర్య చేసిన వైనం, మందిరం ఊడ్చిన వైనం, ఆ సంతోషం కొంతకాలం తర్వాత పాపానికో, దేవుని తెలియనటువంటి పాపానికి రొచ్చులో పడిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ లేచారనుకో, ఆ పాపం నుంచి బయటకు వచ్చారనుకో, వెంటనే లేదా త్వరగా ఆ మొదట్లో ఉన్న ఆనందం ఉందే, ఆ మొదట్లో కన్నీటి ప్రార్థన ఉందే, ఆ మొదట్లో వాక్య సన్నిధి ఉందే, అది రాదు. అది రానప్పుడు వచ్చే ఆలోచన ఏం తెలుసానా? నిరాశ, నిస్పృహ. ఏంటా నిరాశ? అరే ఒకప్పుడు నేను ప్రార్థన చేసినట్లు ఇప్పుడు చేయలేకపోతున్నాను, ఒకప్పుడు దేవుని సన్నిధిలో లోపడినట్లు ఇప్పుడు లోపడలేకపోతున్నాను, ఒకప్పుడు మహిమ, ఒకప్పుడు ఆనందం, ఒకప్పుడు నా సంతోషం నాకు ఇప్పుడు లేదే అని ఒకప్పుడు దాంతో పోల్చుకుంటారు. సో పోల్చుకుంటాం వెంటనే మనకు వచ్చేది ఏంటి? నిరుత్సాహం, నిస్పృహ, బాధ. ఏంటా బాధ? పాపం చేశాను కాబట్టే ఒకప్పుడు నా వైభవాన్ని అనుభవించలేకపోతున్నా, ఒకప్పుడు నా సంతోషం ఇప్పుడు నాలో లేదు, ఒకప్పుడు నా ఆనందం నాకు లేదన్నా, ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాడినన్నా, ఒకప్పుడు మందిరానికి వెళ్ళేవాడినన్నా, అందరికంటే ముందుండేవాడినన్నా. ఎంతోమంది యవనస్తులు నాకు ఫోన్ చేస్తారు, బోలెడంతమంది యవనస్తులు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లో చూస్తారు కదా, సోషల్ మీడియాలో. చూసిన తర్వాత అన్న ఒకప్పుడు ఎంత అద్భుతంగా ఉండేవని తెలుసా అన్న, కాలం మారిన తర్వాత ఒక అమ్మాయి పరిచయమైంది, ఒక అబ్బాయి పరిచయమైంది, పాడైపోయానన్న, అన్న తిరిగి నిలబడలేకపోతున్నానన్న, ఏం చేయమంటారన్న. ఏడ్చిన వాళ్ళు బోళ్ళని. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాం, ప్రార్థన చేద్దామని రావట్లేదన్న, మందిరానికి వెళ్ళబోద్ది కావట్లేదన్న. అన్న ఇప్పుడు మందిరానికి వెళ్ళి 2 నెలలు అవుతుందన్న, అలా ఇన్స్టాగ్రామ్ సోల్ చేశారంటే మీ వీడియోలు వచ్చాయన్న, ప్రతి వీడియో చూశానన్న, భయం వేస్తుందన్న, ఇలాగే వెళ్ళిపోతున్నాన్న, ఏం చేయమంటారన్న. పోనీ వెళ్ళాను అనుకో, ఎక్కడికి? మందిరానికి వెళ్ళిన వెంటనే ఆ మొదట్లో ఉన్న కన్నీటి ప్రార్థన, మొదట్లో ఉన్న ఆత్మీయత, మొదట్లో ఉన్న మహిమ వస్తుందా? రాదు. ఇప్పుడు కాబట్టి ఏం చేస్తారుగా, పూర్తిగా నిరుత్సాహపడతారు, మానేస్తారు. లేదా ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు దేవుడు అద్భుతమైన మాట అంటాడు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? నిరుత్సాహంలో ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు చూడండి, 4వ వచనం, అద్భుతమైన మాట. ఈ మాట అద్భుతమైన మాట. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబేలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడైన యెహోజాద కుమారుడైన యోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు. ఎందుకు ఈ మాట అద్భుతమని చెప్పనా? 1 నిమిషం పైకెత్తరా. ఏం చెప్పాలా? ఇశ్రాయేలు ప్రజలారా, మీరు చేసిన పాపాన్ని బట్టే మహిమను పోగొట్టుకున్నారు, మీరు చేసిన పాపాన్ని బట్టే దేవాలయాన్ని పోగొట్టుకున్నారు, కాబట్టి మీకు కావాల్సింది ఇదే. ఏం చేస్తారో నాకు తెలీదు, ఒకప్పుడు సొలొమోను కట్టిన మందిరాన్ని మీరు తిరిగి కట్టాల్సిందే అన్నాడా? ఒకప్పుడు కట్టినటువంటి బంగారుతోనో వెండితోనో వైభవంతో మీరు కట్టాల్సిందే అన్నాడా? అన్నా ఏమన్నా తెలుసా? ధైర్యం తెచ్చుకో జెరుబ్బాబేలు, యెహోజాద కుమారుడు యోషువ, ధైర్యం తెచ్చుకో. ఎందుకు ధైర్యం? ఒకప్పుడు పాపం చేసిన వాస్తవమే, ఒకప్పుడు మహిమ లేనిది వాస్తవమే, కానీ ధైర్యం తెచ్చుకో. ఈ చిన్న మందిరమే, శత్రురాజు అయినటువంటి వాడు ఇచ్చినటువంటి సొమ్ముతోనే మీరు మందిరం కడుతున్న వాస్తవమే, కానీ ధైర్యం తెచ్చుకో, దిగులు పడద్దు, కృంగిపోవద్దు. ఒకప్పుడు ఆనందం, ఒకప్పుడు సంతోషం, ఒకప్పుడు ఆత్మీయత లేదని కుమిలిపోవద్దు. రా, చిన్నగా ప్రారంభించు. అదే కాదు నాకు కావాల్సిందే. ఇప్పుడు నువ్వు లోపడ్డావు కదా, ఇప్పుడు నువ్వు భయభక్తులు పూనావు కదా, అదే చెయ్యి. ఏం చెయ్యి? అదే చెయ్యి. ఒకప్పుడు మహిమతో పై పక్కన పెట్టి వాస్తవమే, ఒకప్పుడు అద్భుతమైన భక్తిపరుడువే, ఒకప్పుడు అద్భుతమైన ఆరాధికుడివే, ప్రార్థనాపరుడివే, దేవుని సన్నిధిలో గడిపిన వ్యక్తివే, కోల్పోయావా? దేవుని సన్నిధిలో భయభక్తులు పూని తిరిగి మళ్ళీ దేవుని పాదాలు పట్టుకోవాలని ఆశ ఉందా?
ఒకప్పుడు మహిమ రాలేదు, ఒకప్పుడు నా శక్తి లేదు, ఒకప్పుడు నా ఉత్సాహం, సంతోషం, దేవుని మందిరం ఆనందం లేదని కుమిలిపోవద్దు. దేవుడు నిన్ను అది అడగడం. ఏమడతాడు తెలుసా? ఒబీడియన్స్, విధేయత. ఉన్న దాంట్లో, చిన్న దాంట్లో వెంటనే విధేయత. అది దేవుడు కోరు. యెహోజాదు కుమారుడైన యోషువా ధైర్యం తెచ్చుకోనుడే. ఏమనాలి జనరల్గా? అదే మనమైతే ఒరే ఒకప్పుడు ఎలా ఉండేవాడురా, ఇప్పుడు ఏమరా ఎలా అయిపోయావు, నాకు తెలుసురా నువ్వు ఇటు అవుతావని, నీ కర్మ ఇది, ఎవడు చేసుకోమన్నాడు అంటారా? మనమైతే అంటారా? కానీ దేవుడు ఏమన్నా తెలుసా? సరే ఎప్పుడైనా అయింది, ధైర్యం తెచ్చుకో. అంత అద్భుతమైన దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి. వాళ్ళు దెప్పి పొడచలా, వాళ్ళు కృంగతీలా. మనం నిరాశలో ఉన్నప్పుడు, నిసులో ఉన్నప్పుడు దేవుడు చెప్పేది ఏంటంటే, లేనైనా నిరాశ నిసులో కృంగిపోవద్దు. రెండోది, మొట్టమొదటిది హగ్గయి అన్న ప్రసంగం, మూడో ప్రసంగంలో మొట్టమొదటి దేని గురించి మాట్లాడుతున్నాడు? నిరుత్సాహం గురించి మాట్లాడు. రెండోది నిబంధన. ఇది అద్భుతమైన మాట. ఇక్కడ చాలాసేపు ఆగుదాం, చాలా బాగుంటుంది. నిరుత్సాహంతో ఉన్న ప్రజలకు చెప్తున్నాడు ఏమని? నిరుత్సాహం ఉన్నారు నాయన, నిరుత్సాహపడకండి, ధైర్యం తెచ్చుకోండి. రెండోది నిబంధన. ఈ మాట ఎంత బాగుంటుందంటే, ఒకే లైను చాలాసేపు ఉంటుంది. చూడండి, ఒకే లైన్ చూద్దాం. 5వ వచనం చూడండి, 5వ వచనం. ఇప్పుడు 4వ వచనం ఏం చెప్పాడు? ధైర్యపరుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకోండి అని. చూడండి 4వ వచనం మళ్ళీ చదువుతున్నాను. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, అయినను అంటే చెప్పండి అమ్మా, అయినను అంటే ఏంటి అర్థం అన్నా? అయితే అయిందిలే, కానీ ఇంకైనా అర్థం కాలేదు. నిజమే అయింది, మందిరం ఒకప్పుడు మందిరం బాగుండేది, ఇప్పుడు లేదు, ఓకే వదిలే. ఒకప్పుడు భక్తిపరుడే, ఒకప్పుడు ఆత్మీయుడివే, కానీ వదిలే. అయినను దిగులు పడదు. ఇప్పుడు చూడండి బాగుంటుంది 4వ వచనం. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినను ఏమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడైన యెహోజాదా కుమారుడైన యోషువా ధైర్యం తెచ్చుకొనుము, దేశంలో ఉన్న సమస్త జిల్లారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడే, నేను మీతో కూడా మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. అంటే దేవుడు నిరుత్సాహపడుతున్న వారికి ఏమి ఇస్తున్నాడు? ఇప్పుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ధైర్యాన్ని ఇవ్వడమే కాదు, నిరుత్సాహంలో ఉన్న వారికి ఏమి ఇచ్చాడు? ధైర్యాన్ని. రెండోది నిబంధన. అద్భుతమైన మాట చూడండి 5వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడే. అద్భుతం. అర్థమైందా? ఐగుప్తు దేశం నుండి మీరు వస్తున్నప్పుడు నా నిబంధన జ్ఞాపకం చేసుకునుడి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. అంటే అర్థం ఏంటి? అలాగే వాక్యాన్ని ఉంటున్న వాళ్ళు ఒకప్పుడు ఆత్మీయతలు, భక్తిపరులు, దేవుడి సన్నిధిలో మహిమను, సన్నిధిని, ప్రసన్నతను, కన్నీటి ప్రార్థనను, ఆరాధన చేసి 10 మందిని ఆరాధనలోకి నడిపించిన వాళ్ళు, సండే స్కూల్లో నడిపించిన వాళ్ళు, సేవ చేసిన వాళ్ళు, పరిచర్య చేసిన వాళ్ళు, కాలం మారిన తర్వాత, పడిపోయిన తర్వాత, రొచ్చులో పాపంలో లోకంలో పడిపోయిన తర్వాత తిరిగి లేద్దామన్నా, లేచి నిలబడిన ఒకప్పుడున్న మహిమ, ఒకప్పుడున్న ఆనందం, ఒకప్పుడున్న ప్రార్థన చేత రాదని చెప్పేసి కుంగిపోతారు. అలా కుంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకో. ఎందుకు ధైర్యం తెచ్చుకో? దేవుడు చెప్తున్నమాట, నేను మీతో ఉన్నాను. ఇక్కడ ఒక నిబంధన చేస్తున్నాడు, ఈ నిబంధన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన దేవుని జ్ఞాపకం. ఎందుకంటే చెప్పండి అన్నమాట, ఎందుకు చెప్తాడు? ఐగుప్తు దేశంలో నుంచి బానిసత్వం నుంచి బయటికి రప్పించడానికి వాళ్ళు భక్తిపరులనే. ఇశ్రాయేలు ప్రజలు భక్తిపరులా, ఆత్మీయులా? శనగలేదా, గొనగలేదా? మోషే మీద తిరగబడలేదా? మిరియాం మీద, అహరోను మీద తిరగబడలేదా? రాళ్ళు రువ్వలేదా? కోరాహు కుమారులే, చుట్టుపక్కల ఉన్న బంధువులే మోషే మీద తిరగబడలేదా? దేవుని మీద సరగబడలేదా? సరిగారలేదా? మరి ఎందుకు పోషించాడు దేవుడు? మరి ఎందుకు అరణ్యంలో 40 సంవత్సరాలు పాలు తేనెలు పరిచి అద్భుతమైన దేశాన్ని నడిపించడానికి పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, దేవుని సన్నిధి తోడుండి, ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, కంటికి రెప్పలాగా అద్భుతమైన వేసుకున్న బట్టలు ఆరిపోలేదు, చేసుకున్న చెప్పులు కరిగిపోలేదు, తరిగిపోలేదు, అద్భుతంగా పోషించాడు. ఎందుకు? నీతిమంతులనే, భక్తిపరులనా, ఆత్మీయులనా? కాదు. ఏంటి తెలుసా? అబ్రాహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన నిబంధన. అది చెప్తున్నాడు. ఏమని తెలుసా? ఇప్పుడు మీరు కృంగిపోతున్నారే ఇశ్రాయేల్ ప్రజలారా, జెరుబ్బాబెలు, యోషువ కుమారుడైన యెహోజాదా, ఇశ్రాయేల్ ప్రజలారా, కృంగిపోకండి. మీ భక్తిని బట్టి మీకు తోడు లేను, మరి నిబంధనను బట్టి తోడుగా ఉన్నాను. ఎన్నోసార్లు నేను పాపమని రొచ్చులో పడినప్పుడు సంజీవ్ తేజ, నేను నీతిమంతునని కాదు. యోహాన్ పత్రిక తీస్తారా? యోహాన్ పత్రిక 2వ అధ్యాయం, అద్భుతమైన మాట. యోహాన్ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయును. మనం పాపము లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. 9వ వచనం చాలా ఇంపార్టెంట్.
మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడిగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని నెడల ఆయన అబద్ధకునిగా చేయువారు మగుదు. 2వ వచనంలో 2వ అధ్యాయం 1వ వచనం, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల ఏంటది, ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. తలపకెత్తరా. ఇశ్రాయేలు ప్రజలను దీవించడానికి, ఇశ్రాయేలు ప్రజలను లేవనెత్తడానికి, ఇశ్రాయేలు ప్రజలు బబులోను బానిసత్వంలో రొచ్చులో పడ్డా తిరిగి మళ్ళీ పురుకొల్పి వారి నిరుత్సాహం నుంచి లేవనెత్తి ధైర్యపరిచి బలపరిచి మీతో ఉంటాను అని చెప్పడానికి కారణం ఏంటంటే నిబంధన. దేవుడు మళ్ళీ చెప్తున్నాడు, ఏమని, నాయనా దిగులు పడకండి, కృంగిపోకండి. ఎందుకు? అరే ఒకప్పుడు సొలొమోను మందిరం ఏముండే, ఇప్పుడు మన ఆత్మీయత ఏంటి, మన మందిరం ఏంటి, ఇలా ఉంది అని కృంగిపోక. బహుశా ఒకప్పుడు భక్తిపరులు కాబట్టి వాళ్ళ మందిరం బాగా కట్టారు. దావీదు భక్తిపరుడు కాబట్టి, సొలొమోను భక్తిపరుడు కాబట్టి అంత గొప్ప మందిరం కట్టాడు. మేము భక్తిహీనులం కాబట్టి, దరిద్రులం కాబట్టి కట్టలేకపోయాం అనుకోబాకండి. వాళ్ళు భక్తిపరులని కాదు, మీరు భక్తిహీనులని కాదు, మీ భక్తిని బట్టి కాదు, మీ నీతిని బట్టి కాదు, మరి నా నిబంధనను బట్టి. అలాగే సంజీవ్ తేజ నేను పాపములో పడినప్పుడు, అలాగే ఒక నిజమైన క్రైస్తవుడు యవనస్తుడు పాపంలో పడినప్పుడు నీ ధైర్యము నీ కొరకు తండ్రి కుడిపార్శ్వమున ప్రార్థన చేస్తున్నాడే. ఇక్కడ 2వ వచనం ఉన్నది, తండ్రి కుడిపార్శ్వం నుండి ఆయన మన కొరకు ఉత్తరవాదై ఉన్నాడు. ఆయన్ని బట్టి ధైర్యం. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి మన ధైర్యం. కమ్ టు ద పాయింట్. హగ్గయి అనే ప్రవక్త తన 3వ ప్రసంగాన్ని, అయ్యా నిరుత్సాహంలో ఉన్నటువంటి మీరు ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. దేంట్లో ఉన్నారు వాళ్ళు? నిరుత్సాహంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న భరోసా ఏంటి? నిబంధన. జ్ఞాపకం చేసుకొని కావాలంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం నీతి పనులు చేశారని 40 సంవత్సరాలు ధర్మశాస్త్రం ఫాలో అయ్యారా? నీతిగా బతికారా? మరెందుకు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై పోషించాడు దేవుడు? ఎందుకు చెప్పండి? నిబంధన. అలాగే నేను కూడా సేవలో వచ్చిన దినాల్లో ఇప్పటికీ నేను ఆధారపడుతున్నది, ఇప్పటికీ నేను దేవుని సేవ చేస్తున్నది. కారణం ఏంటంటే ఆయన సేవలో నిలబడడానికి కారణం ఏంటంటే నా నీతిని బట్టి, నా భక్తిని బట్టి, నా యథార్థం బట్టి కాదు, ఆయన నిబంధనను బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి. ఇలా కృప మీద, ఆయన నిబంధన మీద ఆధారపడమని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా సరే పడిపోయామన్నా, ఒకప్పుడు ఆత్మీయులమే, భక్తిపరులమే, ప్రార్థనాపరులమే, ఇప్పుడు లేదు, ఇప్పుడు కోల్పోయాం అన్నట్లయితే ప్రభువుని అడుగు, నీ నిబంధనను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఏంటి ఆ నిబంధన? తండ్రి కుడిపార్శ్వం నుండి నా కోసం ప్రార్థన. నేను పాపం చేసింది వాస్తవమే, తప్పు చేసింది వాస్తవమే, కానీ నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభు. అలా నిరుత్సాహం గురించి మాట్లాడాడు 3వ ప్రసంగంలో. 2వది నిబంధన గురించి మాట్లాడాడు. ఇంకా 3వది నిబ్బరంగా ఉండండి. ఎలా ఉండాలి? నిబ్బరం. మీరు గమనించారు లేదో, హగ్గయి గ్రంథాన్ని అంతా మీరు గుర్తుపెట్టుకోవాలంటే మీ నిర్లక్ష్యం, మీ బాధ్యత మీతో ఉంటా. 2వ అధ్యాయం నిరుత్సాహం, నిబంధన, నిబ్బరం. అర్థమైందా? మంచి ఫ్లో ఉందా? అర్థం కాలేదు? అర్థమైందా? హగ్గయి గ్రంథానికి ఇంట్రడక్షన్ ఏంటి? మీ ఆటంకాలతో ఆగిపోయిన ఆత్మీయత. ఆ వచ్చిందా? 2వది మీ తర్వాత నీ వచ్చిందా? ఈజీగా పేపర్లు రాసుకునే వాళ్ళు కానీ, గుర్తుపెట్టుకునే వాళ్ళకి ఈజీగా మీ డైరీలో అద్భుతంగా దేవుడు హగ్గయి గ్రంథం ఆటంకంతో ఆగిపోయిన తన బిడ్డలను వదిలిపెట్టలేదు. నిర్లక్ష్యం వల్లే, పాపం వల్లే కృంగిపోయారు, కానీ వదిలిపెట్టలేదు. ఏం చేశాడు? వాళ్ళ బాధ్యత అంటే చెప్పాడు, వాళ్ళతో ఉంటానని మాటిచ్చాడు. మాటిచ్చినా కూడా నిరాశకి వెళ్ళిపోలేదా? వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాడు? నిరుత్సాహంలో ఉండద్దు నాయనా, ధైర్యంగా ఉండని చెప్పాడా? చెప్పిన తర్వాత ఇంకోటి మాట చెప్పాడు, నిబంధన గుర్తు చేశాడు, నిబంధనను జ్ఞాపకం చేశాడు. ఇంకా 3వది నిబ్బరంగా ఉండండి. ఇప్పుడు చూద్దాం ఏంటి ఆ నిబ్బరం. 2వ అధ్యాయం ముగిచేద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునుడే, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడే. తర్వాత మరియు సైన్యములకు అది యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను కంపింపచేతును. నేను అన్యజనుల యొద్దకు ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఎంత అద్భుతమైన మాట. తర్వాత వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములపతి యెహోవా వాక్కు. ఈ కడవారి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినదని సైన్యములకు పతి యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం నేర్పణ అనుగ్రహించదును. ఇదే సైన్యములకు పతి యెహోవా వాక్కు. తలపై ఇంకా 3వది చిట్ట చివరిది నిబంధన.
సో తన హగ్గయి మూడో ప్రసంగంలో చెప్తున్నటువంటి మూడో మాట ఏంటి? నిబంధన. ఇప్పుడు దాకా ఏమో మాట్లాడు? నిరుత్సాహం గురించి మాట్లాడాడు. నిరుత్సాహంలో ధైర్యంగా ఉండండి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? నిబంధన గుర్తు చేసుకోండి చెప్తున్నాడా. ఇప్పుడు నిబంధనతో జ్ఞాపకం చేసుకుంటూ ఒక ప్రవచనం ఇస్తున్నాడు. ఆ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకొని నిబ్బరంగా ఉండండి అని చెప్తున్నాడు. ఏంటి ఆ ప్రవచనం అంటే, ఇశ్రాయేలు ప్రజలారా, సొలొమోను కట్టిన మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఇప్పుడు మీరు కట్టిన మందిరాన్ని చూసుకుంటున్నారు. సొలొమోను మందిరం మహిమతో ఉండింది, మీరు కట్టే మందిరం అడపాదడపా ఉంది. అయితే గుర్తుపెట్టుకో, నేను ఒక ప్రవచనం ఇస్తున్నాను. ఏంటి? రానున్న దినాల్లో ఇప్పుడు మీరు కడుతున్న మందిరం కట్టే అత్యధికమైనటువంటి మహిమతో నిండిన మందిరాన్ని కట్టబోతున్నా అంటున్నాడు. ఏంటి ఆ మందిరం? ఇక్కడ మాట్లాడుతున్న దేని గురించి అంటే, మరలా నేను భూమిని ఆకాశాన్ని కంపింపచేసేదను అని చూసారా. ఎప్పుడు భూమి ఆకాశం కంపించింది? తక్కువ దేవుడు భూమి మీదకి వచ్చిన సీనాయి పర్వతం దగ్గర గుర్తుందా? భూమి ఆకాశాలు పర్వతాలు కంపించి ఆయన ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు ఎలా అయితే కంపించిందో, అలాగే యేసుక్రీస్తు మరలా రాబోతున్నప్పుడు, తన సంఘాన్ని తీసుకోబోతున్నప్పుడు భూమి ఆకాశాన్ని కంపిస్తుంది. అనగా యేసుక్రీస్తు తర్వాత సంఘం మహిమతో నింపబడడం అంటే ఏంటంటే, ఇప్పుడు మనుషులమైనటువంటి మన హృదయాల్లో ఉన్నటువంటి దేవాలయము ఒకప్పుడు మందిరాల్లో ఉన్నటువంటి మహిమతో కంటే అత్యధికమైన మహిమతో మన హృదయంలో ఉంది. అనగా ఇక్కడ ప్రవక్త హగ్గయి అనే ప్రవక్త ప్రవచనం ఇస్తుంది దేని గురించి అంటే, మనుషుల హృదయాల్లో నివాసం చేయబోతున్న పరిశుద్ధాత్మ గురించి ముందుగానే ప్రవచనం చెప్తున్నాడు. అర్థమైందా? అర్థం కలదా? ఇప్పుడు దీన్నే హెబ్రీయులు రాసిన పత్రిక చూడండి, 12వ అధ్యాయం. హెబ్రీయులు రాసిన పత్రికలో పౌలు అంటాడు చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసాను కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతుననే మాట ఎక్కడిచ్చినాడు మాట? ఇది ఎక్కడిచ్చిన మాట? హగ్గయి. అర్థమైందా? హగ్గయి గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని హెబ్రీ సంఘానికి పౌలు కోట్ చేస్తున్నాడు. దేవుడు మాట ఇచ్చాడు. ఏంటా మాట? భూమిని ఆకాశాన్ని మరొకసారి కంపింపచేస్తా అన్నాడు. ఆ కంపింపచేసే వాటి విషయం ఏంటో అని వర్ణిస్తున్నాడు. అక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, సీనాయి కొండ అంటే ధర్మశాస్త్రం, సియోను కొండ అంటే కృపాకాలం ఉంది కదా, ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి కృపను అనుగ్రహించిన ఆ రెండింటి గురించి మధ్య వర్ణిస్తూ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా, ఒకప్పుడు మందిరాల్లో ఉండే మహిమ, ఒకప్పుడు సొలొమోను మందిరంలో ఉండేటువంటి మహిమ నేటి దినాల్లో మన హృదయంలో ఉంటుంది. ఏంటిది? ఆయన మహిమ. ఇంత గొప్పగా చెప్పాలనుకుంటున్నానంటే నిరుత్సాహపడకండి, నిబంధన జ్ఞాపకం చేసుకోండి. అన్నిటికి మించి సొలొమోను కట్టిన బంగారు మందిరంలో కంటే మీ హృదయంలో ఉంటా అని ధైర్యపరుస్తున్నాడు. ఎక్కడ ఉంటా? మీ హృదయంలో ఉంటా, మీతో ఉంటా. నువ్వు రాత్రి పడుకుంటున్నప్పుడు, లేచినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు, నువ్వు ఆనందపడుతున్నప్పుడు, ప్రతి క్షణం నీతో ఉంటా, నీ హృదయంలో నివాసం చేస్తా అని అద్భుతంగా భరోసాని ఇస్తున్నాడు. అర్థమైందా? అర్థమైతే ధనులు ఈ మాట. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఒకప్పుడు మందిరంలో ఉన్న మహిమ, దేవుని సన్నిధి చూడాలంటే మందిరం దగ్గర రావాలి. కానీ ఇప్పుడు ఎక్కడుంది? మనతోనే ఉంది. నిరుత్సాహపడిన ప్రజలు చెప్తున్న మాట ఏంటి? ఎవరు నాయన మందిరంలో కాదు, ఇంక మీతోనే ఉంటా, ఇంక నీతోనే ఉంటా, ఇంక నీతోనే తిరుగుతా, ఇంక నీతోనే ఉంటా, నీతోనే తిరుగుతా, నీతోనే ఉంటా, నీతో కలిసి భోజనం చేస్తా. ఎంత అద్భుతమైన ఓదార్పు, ఎంత అద్భుతమైన దేవుడు. వాస్తవానికి ఇమాజిన్ చేసుకోండి, ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం బతికితే, నిజంగా వాక్యానుసారంగా బతికితే, ఒక వ్యక్తి మన మాట విన్నాడు అనుకో, నా తమ్ముడు నా మాట విన్నాడు అనుకో, ఏమైనా చేయాలనిపిస్తుంది. అరే, నా తమ్ముడు నా మాట వింటున్నాడు, నాకు లోబడుతున్నాడు. అవునా కదా? లోబడలేదనుకో, మాట వినకుండా తిరగబడుతున్నాను అనుకో, ఏమొస్తుంది? జనరల్గా కోపం వస్తుంది. వీని అసలు దగ్గర తెచ్చుకోకూడదు, వీని దూరం పెట్టాలా అని కోపం వస్తుంది రాదా? కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, కోపపడుతూనే ఒకవైపు కోపపడుతూనే ఒకవైపు ఇంకా దగ్గరికి వస్తున్నాడు. ఒకప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు పరలోకం నుంచి, తర్వాత ఇంకా దగ్గరికి వస్తున్నాడు. ధర్మశాస్త్రం నిర్వర్తించలేకపోతున్నారే అని ఆయనే మనతో ఉండి నడిపించాలనుకుంటున్నాడు. ఒక విషయం అబ్జర్వ్ చేశారా? అప్పుడప్పుడు చిన్నపిల్లలు స్కూల్లో పలకా పంపించినప్పుడు, నా చిన్నప్పుడు పలకా పంపించిన రాస్తాను అనుకో, వాళ్ళు సరిగా కొంతమంది పిల్లలు తిక్కలేరంటే రాయలేరు, దాని దిద్దలేరు దేని అని. అప్పుడు ఏం చెప్పండి టీచరు? చేయి పట్టుకొని ఇంకా ప్రేమగా టీచర్ ఏం చెప్పండి, ఒళ్ళో కూర్చోబెట్టుకొని పలకెట పట్టుకోరా, బలం పెట్టి పట్టుకోరా అని నేర్పిస్తారు. కొంతమంది పిల్లలు ఉంటారు, వాడు ఇస్తేనే రాయగలుగుతాడు, దాన్ని అద్దురేసి కరెక్ట్ గీయగలుగుతాడు. వాడు చెప్తారా? వీడు బాగా రాస్తానరా, సూపర్ ఇంటెలిజెంట్, ఇదో ఇంకొక అక్షరం అని రాయించి ప్లేట్లో పెడతారు అంతే. ఎవడైతే చేతగాలేదో, ఎవడైతే ఓడిపోతుంటాడో, ఎవడైతే కృంగిపోతుంటాడో, దేవుడు ఇప్పుడు మాట తెలుసా, వాడికి ఇంకా దగ్గరికి వస్తాడు. మనమైతే తండాలు నా మాట వేయండు, ఈయన పక్క పెట్టే
వీడు మన మాట విండు, వీడు మనకు చేయడు కాబట్టి వీడు పక్కన పెట్టే అంటారు. కానీ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? ఎవడైతే చేతగాలేదో, ఎవడైతే వంగిపోతున్నాడో, ఎవడైతే లొంగిపోతున్నాడో, ఎవడైతే మాటికి బలహీనత ఉన్నాడో ఆ బలహీన వ్యక్తిని చేయబట్టుకుంటాడు. గుర్తుందా? తప్పిపోయి 100 గొర్రెలు ఉంటే తప్పిపోయిన ఒక్క గొర్రెని ఎత్తడానికి పోయాడు. 100 గొర్రెలు ఒక గొర్రె గాయపడింది అనుకో, ఇమాజిన్ చేసుకోండి. మీరు గొర్రెలు కాపరి, 100 గొర్రెలు ఉన్నాయి మీకు. ఎన్ని గొర్రెలు? 100 గొర్రెలు. 100 గొర్రెలు నడుస్తున్నాయి. ఒక గొర్రె కుంటుకుంటూ నడుస్తాను. ఏమైందిరా అంటే దానికి గాయమైంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఆ గాయమైన గొర్రె మీదకి మీరు ఎక్కి తాడు కట్టుకొని టో పా అంటారా? ఏమంటారమ్మా? కాపురం చేస్తారమ్మా? ఆ 99 గొర్రెలు నడిపించుకుని ఒక్కొక్క గొర్రె ఏం చేస్తున్నాడు? భుజం మీద వేసుకుంటాడు. ఇంటికి వెళ్తే ఆ గాయాన్ని కడుగుతాడు. ఒప్పుకోరా? బలహీనమైన వ్యక్తుల దగ్గరకు ఇంకా దగ్గరకు ఉంటాడు దేవుడు. బలహీనమైన వ్యక్తులకు ఇంకా దగ్గర ఉంటాడు దేవుడు. గాయపడిన వ్యక్తులకు ఇంకా దగ్గర ఉంటాడు దేవుడు. కృంగిపోతున్న వాళ్ళకి ఇంకా దగ్గర ఉంటాడు. గర్వంతో ఉన్న వాళ్ళకు 1000 అడుగుల దూరంలో ఉంటాడు. ఎక్కడ వాళ్ళకు? గర్వంతో ఉన్న వాళ్ళకు 1000 అడుగుల దూరం ఉంటాడు. గాయపడిన వాళ్ళను ఆయన భుజాలు ఎత్తుకొని పడిపోతున్నానయ్యా ఏడుస్తున్న వాళ్ళు, కృంగిపోతున్నావు ఎందుకు మాడైపోయింది తెలుసా? ధర్మశాస్త్రం నిర్వర్తించలేని, ఆయన వాక్యానుసారంగా చిత్తానుసారంగా బతకలేని ఇశ్రాయేల్ ప్రజల్లో వదిలిపెట్టలేదు, ఇంకా దగ్గరికి వస్తున్నాడు. ఆశ్చర్య విషయం చెప్పనా? ఆది కాండంలో తెగిపోయినటువంటి ఏదేను వనంలో తెగిపోయిన బంధం, ఆ బంధం ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం తీసి అలా కాలాలు మారుతున్న కొద్దీ వాళ్ళు పాపం చేస్తూ పెరుగుతూ పోతుంటే దేవుడు ఏమవ్వాలి చెప్పండి? దూరం అవ్వాలా? ఏంటి ఎక్కుతుందా లేదా బుర్రగో? ఇప్పుడు నా మాట వెళ్ళేదనుకో, నా తమ్ముళ్ళు, నేను కానీ మా నాన్న మాట వెళ్ళేదనుకో, జనరల్గా ఏమవుతుందో చెప్పండి? దూరం పెరుగుతుంది. వాడి మాట వండాను నేను. కానీ దేవుడు ఎందుకప్పుడు తెలుసా? మనిషి దూరం పెరుగుతా అంటే, మనిషి దూరంగా పరిగెడతా అంటే దేవుడు దగ్గర అవుతున్నాడు. దేవుడు దగ్గర అవుతున్నాడు. ఒకప్పుడు మందిరాల్లో ఉన్న ఆయన, ఒకప్పుడు ఏదైనా వనంలో అలా ఆకాశం నుంచి లేదా అప్పుడప్పుడు తోటలోకి వచ్చి పలకరించేటువంటి ఆ మహిమ కోల్పోయిన తర్వాత, దేవుని సన్నిధి ప్రసన్నత కోల్పోయిన తర్వాత, మందిరంలో అలా వచ్చేటువంటి మహిమ కోల్పోయిన తర్వాత, కాలం మారిన తర్వాత దూరం అవ్వాల్సిన దేవుడు ఏమవుతున్నాడు? దగ్గర అవుతున్నాడు. ఇంకా ఎవరికి దగ్గర అవుతాడు తెలుసా? గాయపడిన వాళ్ళకు, దెబ్బ తగిలిన వాళ్ళకు, నడవలేని వాళ్ళకు, ఓడిపోతున్నాను అని కృంగిపోతున్నాను మోకాల మీద పడి ఆయన పాదాలు పట్టుకునే వాళ్ళకు ఇంకా దగ్గర అవుతాడు. మళ్ళీ చెప్తున్నా, 100 గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె గాయమైంది, కుంటుతుంది. కాపురం చేశాడు. నా మాట విన్నావే, వెళ్ళొద్దంటే వెళ్ళాం అంటారా? అంటారు. ఏమంటాడు తెలుసు కాపురి? ఎందుకెళ్ళా? భుజాన్ని తీసుకొని ఆ గాయాన్ని కడిగి భుజాన్ని పెట్టుకొని ఆయన నడుస్తూ పోతాడు. అలాగే ఆత్మీయాత్రలో ఎవరైతే గాయపడ్డారు, ఎవరైతే కృంగిపోతారో వారికి మరింత దగ్గర వస్తాడు నా దేవుడు. అందుకే చెప్తున్నాడు, నా నిబంధన జ్ఞాపకం చేసుకుని ఆయన నీ నీతిని కాదు, మన నీతిని కాదు, మన నీతిని బట్టే కొన్ని రోజులు ఉంటుంది. మీకు గుర్తుందా? దావీదు గురించి మనం ధ్యానం చేసాం. ప్రభువా నా నీతిని బట్టి నాకు తీర్పు తీర్చుము, వ్యాజ్యమాడము అంటాడంట. కాలం మారితే ఏమంటాడు? నువ్వు వ్యాజ్యం ఆడితే ఎవడు తట్టుకుంటున్నాడు ప్రభువా అంటాడు. బల్ల ఉంటాయి కదా అవి. నిజంగా కీర్తనలో భవిష్యత్తులో ధ్యానం చేద్దాం. ఒకప్పుడు దావీదు ఏమన్నాడు? నేను కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పరుండున్నప్పుడు, తర్వాత నన్ను పరిశోధించాను. మరి బెచ్చబాన్ చూసినప్పుడు ఏం చేస్తాను నేను? ఇప్పుడు బెచ్చబాన్ చూస్తున్నప్పుడు మేడ మీద నుంచి పరీక్షించేంది పరిస్థితి? అర్థం కాలేదా? ఈ అతి భక్తే వద్దు. అంటే ఏం చెప్తానంటే ఆత్మీయతలు వస్తాయి. ఏమని? మన భక్తి మీద, మన పాటల మీద, మన ఆత్మీయత మీద, మన వాక్య జ్ఞానం మీద, వాక్య పరిజ్ఞానం మీద, మన ఆత్మీయ మీద, క్రైస్తవ జీవితం మీద ఆధారపడే రోజులు వస్తాయి. కాలం అంతా అర్థమైంది తెలుసా? నీతిమంతుని కాదు. ఎందుకు మాడుతున్నా అంటే, నీరు గారిపోయిన ఇశ్రాయేల్ ప్రజలకు హగ్గయి అన్న ప్రవక్త ఇస్తున్న 3వ ప్రసంగం నిరుత్సాహంలో ధైర్యంగా ఉండండి. 2వది నిబంధన జ్ఞాపకం చేశాం. 3వది నిబ్బరంగా ఉండండి. ఎందుకు నిబ్బరంగా ఉండాలా? దేవుడు ప్రవచనం చేయబోతున్నాడు. ఏంటి ఆ ప్రవచనము? ఇంకా దగ్గరికి వస్తా. ఎంత గొప్ప దేవుడు! ఎంత గొప్ప! గుర్తుందా? నాకు బాగా ఇష్టం అనమాట. పేతురు మూసేస్తున్నాను. ఇలా బైబిల్ మూస్తే చాలా అబ్బా అమ్మయ్య అయిపోయిందిలే ఇంకా అనుకుంటారు కొంతమంది. రైట్, ముగిచేస్తున్నాం. 12 మంది శిష్యుల్లో యేసు ఎక్కువగా నమ్మిన వ్యక్తి ఎవరంటే పేతురు. ఎక్కువగా మనం ఎవరినైతే నమ్ముతామో వారికే ఎక్కువ బాధ్యతలు ఇస్తాం. అవునా కాదా? ఏంటంటే అవునా కాదా? ఏంటి మాట్లాడరు? అవునా కాదా? ఎస్. 12 మంది శిష్యుల్లో ఎక్కువ బాధ్యత ఎవరికి చెప్పండి? పేతురుకే. పేతురు ఆ సంఘాన్ని కట్టపోతా నీ మీద. రైట్. అలాంటి పేతురునే మిగిలిన శిష్యులు కూడా ఎనికి కూడా పట్టుకొని పోతూ ఉంటే 2-3 సార్లు ప్రభువైన యేసుక్రీస్తు సేవను పరిచయను అలా వదిలిపెట్టి ఎన్నికి వెళ్ళిపోతుంటే, పామరుడా, చేపలు పట్టుకున్నవాడా, నా మాట అనుకోకుండా వెళ్ళిపోతారా దరిద్రుడు అన్నాడా? ఏమన్నా తెలుసా? మళ్ళా పేతురు
అక్కడ ఒక మాట ఉంటుంది, హైలైట్ మాట కాదు. పేతురు దగ్గరికి వెళ్తున్నప్పుడు పేతురు ఆయన బోధకుడిని గమనించి, అయ్యా నా దగ్గరికి రావద్దయ్యా, నా వద్దకు రావద్దయ్యా అంటే పేతురు యేసు ఏం చేశాడు? దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? పేతురు నువ్వు నన్ను రావద్దు అంటున్నావు ఎందుకు? పేతురుకి అర్థమైంది పేతురు పొజిషన్ ఏంటో. ఏంటి పేతురు పొజిషను? తిరుగుబాటు స్వభావం గల, లేదా మాట వినని స్వభావం, దుడుకు స్వభావం కలిగినాడు పేతురు. అప్పుడు గుమ్మనించి, నేను బలహీనుని, పాపిష్ఠుని, నా యొద్దకు రావద్దు అంటే ఏసేం చెప్పాడు? పోరా చండాలుడా, నన్నే రావద్దంటావా, నీ కర్మ నువ్వు సావు అన్నాడా? ఇంకా దగ్గరికి వెళ్ళాడు. ఇంకా దగ్గరికి వెళ్ళాడు. ఎవరైతే బలహీనలను గుర్తిస్తారో ఆ గుర్తించిన వ్యక్తుల దగ్గరికి నా దేవుడు ఇంకా దగ్గరికి వస్తాడు. ఇప్పుడు నా ప్రశ్న, వీళ్ళు ఎంతమంది బలహీనులు? మీలో ఎంతమంది బలహీనులు? మీలో ఎంతమంది గాయపడ్డారు? మీలో ఎంతమంది కృంగిపోయారు? కృంగిపోయిన వాళ్ళు, బలహీనపడ్డ వాళ్ళు, గాయపడ్డ వాళ్ళు మోకరిస్తారా? మోకరిస్తావా? నిజంగా నేను కృంగిపోయానన్నా, నిజంగా నేను గాయపడ్డానన్నా, నిజంగా ఆయన సన్నిధిలో నిలబడడానికి అర్హత లేదు, నిజంగా ఆయన వాక్యానికి ఆయన చిత్తానికి లెక్కలేనని చాలా దూరంగా పారిపోయాను, గాయపడ్డాను, మోకాలిస్తారా? ప్రార్థన చేద్దామా? మనం దేవుని సన్నిధికి దూరం అయ్యే కొద్దీ ఆయన దగ్గర రావాలనుకుంటున్నాడు. కళ్ళు పోసుకొని అడుగుదామా? తండ్రి తండ్రి హగ్గయి అన్న ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టి రాజులు, ఆనాడు రాజులు విగ్రహారాధన వైపు, వ్యభిచారం వైపు, చంటి పిల్లలను బలిచ్చే సాంప్రదాయం వైపు పరిగెడుతుంటే దేవాది దేవుడు అయిన నువ్వు గద్దించావు, హెచ్చరించావు, అయినా నీ మాట ఏం లేదు. బానిసత్వానికి అప్పగించావు. బానిసగా వెళ్ళిపోయిన ప్రజలు వదిలిపెట్టలేదు, తిరిగి బానిసత్వం నుంచి విడుదలనిచ్చి మళ్ళా నీ బిడ్డలు లేవనెత్తావు. ఎంత ప్రేమయ్యా! సంజీవ్ తేజ నేను కూడా ఎన్నోసార్లు నీ వాక్యానికి విరుద్ధంగా, అలాగే నీ బిడ్డలు ఎవరైతే నాయన ఇక్కడ మోకరించి అడుగుతున్నారో, అడుగుతారా? ప్రార్థన చేస్తారా? నిజమే నాయన, నేను కూడా అలా పడిపోయాను, గాయపడ్డానయ్యా, నీకు దూరం అయ్యానయ్యా, నా మనస్సాక్షి పాడైపోయింది, నిరుత్సాహంలో ఉన్నానయ్యా, నిస్పృహలో ఉన్నానయ్యా, వాక్యం చదువుతున్నా మహిమ లేదు, వాక్యం చదువుతున్నా అర్థం కాలేదు, ప్రార్థన చేస్తున్నా కన్నీరు లేదు, భక్తి ఉన్నా భక్తిలో శక్తి లేదు, ఆత్మీయత ఉన్నా క్యారెక్టర్ లేదు, ప్రార్థన ఉన్నా భక్తి ఉన్నా పైకి నటనగానే భక్తున్నా కానీ లోపల శక్తిని కోల్పోయాను, లోపల జీవాన్ని కోల్పోయాను, లోపల నీతో ఉన్న సత్సంబంధాన్ని, ఆ స్పర్శను కోల్పోయాను. అడుగుతారా? అడుగుతారా? పేతురు అది గమనించి, బతుకుడా నా వద్దకు రావద్దయ్యా అంటే నా తండ్రి మరీ దగ్గరికి వెళ్ళాడు. నా తండ్రి మరీ దగ్గరికి వెళ్ళాడు. ఎంత గొప్ప దేవుడు అండి నా దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి. ఎవరైనా ఉన్నారా? అన్నా అన్నా సేవకుడా, దైవజనుడా, నేను కూడా ఆయన సన్నిధిలో ఉండడానికి యోగ్యుని కాదు, నేను కూడా ఆయన సన్నిధిలో ఉండడానికి అర్హుని కాదు అని నిజంగా హృదయపూర్వకంగా నీ గాయాన్ని, నీ పాపపు పుండును, నీ పాపపు గాయాన్ని గుర్తించగలిగి అడుగుతావా? అడుగుతావా? ఆయన భుజాల మీద వేసుకొని నిన్ను మోయడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు, నీ చెయ్యి పట్టుకొని నిన్ను అంతం వరకు ఆ రేవుకు చేర్చాలని ఇష్టపడుతున్నాడు. అయితే 1, నిరుత్సాహంలో ధైర్యం తెచ్చుకో. 2, నిబంధన జ్ఞాపకం చేసుకో. 3, నిబ్బరంగొండు. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, ఇదివరకు విత్తబడిన మాటలు మాలో నాలో తగ్గ ఫలింపొచ్చు. నిజమేనయ్యా, నిబ్బరాన్ని కోల్పోయాం, నిబంధన మర్చిపోయాం, నిరుత్సాహంలో, నిస్పృహలో మోకాలు మార్చుకొని నిజమైన దేవుని బిడ్డల మన సంతోషం, ఆనందం లేకుండా కృంగిపోతున్నాం. చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, బిడ్డలను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, అన్నిటికీ మంచి నా శరీర కోరికలను బట్టి, నా రహస్యమైన పాపాన్ని బట్టి, నా రహస్యమైన వ్యభిచార, జారత్వ, అక్రమమైన క్రియలను బట్టి ఎవరైతే నీ బిడ్డలు బాధపడతారు, క్షమించు నాయన. తిరిగి నీ బిడ్డలో నీ నిబంధన జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని ఇమ్ము తండ్రి. క్రీస్తు తండ్రి ఇప్పుడు పార్శ్వమును నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడని పాపమును ఒప్పుకొని విడిచిపెట్టే కృపనిమ్మో. ఆ పాపాన్ని నీ సన్నిధిలో పశ్చాత్తాపడి నీ సన్నిధిలో నీ పైన ఆనుకొని కృపనివ్వమని. ఎవరైతే నీ వాక్యాన్ని విని లోబడుతున్నారో, ఆనాడు హగ్గై ఇదిగో మీరు భయభక్తులు పూరిరి అన్న విషయం యెహోవా గమనించను గనుక, యెహోజాదా కుమారుడైన యెహోషువ, జెరుబ్బాబెలు, దేవుడు మీతో ఉన్నాడు. ఆయన ఈ క్షణం నేను నమ్ముతున్నా, మేము నమ్ముతున్నాం నువ్వు నా మాతో ఉన్నావని, మమ్మల్ని నడిపిస్తావని, మమ్మల్ని బలపరుస్తావు నాయనా. మా అట్టి వాగ్దానాలు, అట్టి వాక్యంతో గద్దిస్తూ, సరిచేస్తూ, ఆదరిస్తూ, ఓదారుస్తున్నందుకు, శ్రేష్టమైన దివ్యమైన వాక్యాన్ని ఇచ్చినందుకు యేసయ్య నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.